హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజైతే మొన్న మా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళినాను కదా! సో, అక్క వాళ్ళ ఊర్లో నోములున్నాయని చెప్పేసి అక్కడ నోములు చూసేసుకొని ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాము. అక్కడి నుంచి నేను ఏవేవి తెచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను కదండీ! సో, చూపిస్తున్నాను చూడండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చుక్కాకు, అలాగే మునగాకు, వాటితో పాటుగా మామూలుగా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గారెలు, అలాగే బేళ్ళ పాయసం అండి. శనగపప్పుతో బేళ్ళ పాయసం చేసుకుంటాం కదా! సో, సగ్గుబియ్యం వేసేసి ఇలాగా చేశారు. ఇంకా వాటితో పాటుగా మామూలుగా చింతపండు చాక్లెట్లు మా అన్నయ్య కొడుకు తీసుకొనొచ్చారండి. చాలా ఇష్టమనమాట నాకు. మనం చిన్నప్పుడు చింతపండు, బెల్లము, జీలకర్ర, ఉప్పు వేసేసుకొని దంచుకుంటాం కదా! అలాగా ఉంటాయి ఈ చాక్లెట్స్. ఇంకా వాటితో పాటుగా గంగిరేగి పండ్లు, అలాగే మా అమ్మ ఊర్లో మార్కెట్ నుంచి బీరకాయ, అలాగే క్యాలీఫ్లవర్ తీసుకొనొచ్చింది. నేను కొంచెంగా మెంతాకు కూడా తెచ్చుకున్నానండి. ఇలాగా అన్నీ తెచ్చేసుకున్నాననమాట. ఇంకా ఆ తర్వాత ఒక 5 అలసంద కాయలు ఉంటే తెచ్చుకున్నాను. అయితే మన ఊరు నుంచి ఏవి తెచ్చుకున్నా కూడా మనకైతే సర్వ హక్కులు ఉన్నాయన్నట్టుగా ఫీల్ అవుతాం కదా! ఇంకా నేను అంటే రాత్రి వచ్చేసరికి కూడా 7 గంటలయిందండి. సరే అని చెప్పి వెంటనే 5 అలసందలు ఒలుచుకొని నేనే తిన్నాను. ఇంకా ఆ తర్వాత మా అక్క ఉండూరులో ఒక అక్కనిచ్చాం కదా! సో, ఆ అక్క వచ్చేసి కారాలు, మైసూర్ పాక్ ఇచ్చింది. ఇంకా అలాగే బుడంకాయలండి. వీటితో పప్పు గాని, చట్నీ కానీ చేసుకుంటే చాలా బావుంటుందనమాట. సరే అని చెప్పి నైటే ఉదయము మనము మునగాకుతో రెసిపీస్ చేసుకుందాం అని చెప్పేసి మునగాకును ఇలాగ కవర్‌లో పెట్టి కట్టేశాను. ఇంకా ఆ తర్వాత అక్క వస్తూ వస్తూ అత్తరాసల పాకు పంపించిందండి. మీరు అప్పటికప్పుడు కాల్చుకొని తినండి చాలా బావుంటాయని చెప్పేసి పంపించిందనమాట. ఇంకా నేను ఉదయం లేవంగానే అందులో ఏంటంటే ముందు రోజు దోస పిండి పట్టిపోయినానండి. సో, కాస్త కొంచెం ఉంది అనే ఉద్దేశంతో ఇలాగ పొంగనాలు తయారు చేసుకుంటున్నాను. అయితే మొన్న మన సబ్‌స్క్రైబర్స్ ఒక కామెంట్ పెట్టారండి. మీరు పొంగనాలకు కొలత ఎలా తీసుకుంటారు అని అడుగుతూ ఉన్నారు. నేనైతే మాత్రము 3 స్టోర్ బియ్యం తీసుకుంటాను. స్టోర్ బియ్యంని కంట్రోల్ బియ్యం అని కూడా అంటూ ఉంటారు. ఒకటి మాత్రము మామూలు కర్నూలు సొన బియ్యం తీసుకుంటాను. ఇంకా వాటిలోకొచ్చేసి ఒకటి గుండు మినపప్పు తీసుకుంటానండి. సో, 1కి 4 లెక్క ఇలాగ తీసేసుకొని మనము నానబెట్టుకునేటప్పుడే కాస్త మెంతులు, అలాగే ఒక గుప్పెడు శనగపప్పు వేసేసి 2, 3 సార్లు బాగా కడిగి ఒక 3, 4 గంటల పాటు నానబెట్టేసుకొని రుబ్బుకునేటప్పుడు మాత్రము ఒక పిరికెడు అటుకులు నానబెట్టేసుకొని అందులో వేసేసి మెత్తగా రుబ్బుకొని బాగా పులియబెట్టుకుంటానండి. మనము దోస కన్నా పొంగనాలకనుకుంటే బాగా పులిస్తేనే పొంగనాలు చాలా చక్కగా ఉంటాయి. బాగా తొందరగా లేస్తాయండి. ఇంకా పొంగనాలు వేసేటప్పుడు మామూలే అందరూ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరేపాకు, ఉప్పు ఇలాగ అన్నింటిని సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఈ విధంగా మనం పొంగనాలు చేసుకుంటే చాలా చక్కగా వస్తాయండి. మెయిన్ ఏంటంటే మనము పొంగనాల పెన్నం కింద ఇలాగ పాతది ఒక ప్లేట్ పెట్టేసుకొని పొంగనాలు కాల్చుకుంటే సరి సమానంగా కాలుతాయి. ప్లస్ క్రిస్పీగా ఉంటాయి. చాలా బావుంటాయండి. మెయిన్‌గా ఇలాంటి చలికాలంలో ఇలాగ పొంగనాలు తినాలనిపిస్తుంది కదా! సో, ఎంతమందికి తినాలనిపిస్తుందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నానికొచ్చేసి అలాగే వెరైటీగా ఆలు వేపుడు, అలాగే చుక్కాకు పప్పు తయారు చేస్తూ ఉన్నాను. సో, ఫస్ట్ అయితే ఒక రైస్ కుక్కర్ గ్లాస్ కందిపప్పు తీసుకొని ఈ విధంగా 2, 3 సార్లు బాగా కడిగి వాటిలోకి ఎసురు వచ్చేసి 3 గ్లాసుల నీళ్లు పోసేసి, ఒక గుప్పెడు పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్‌ని ఇలాగ కట్ చేసి వేసేసాను. కొంచెంగా పసుపు, వాటితో పాటుగా ఇలాగా కొంచెంగా నెయ్యి కానీ, నూనె కానీ వేసేసుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఒక గిన్నెలో ఒక గుప్పెడు చుక్కాకుని తీసుకొని ఇలాగ నీట్‌గా కడిగి, ఒక రంధ్రాలున్నటువంటి బౌల్‌లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు పప్పు ఉడకటానికి కొంచెం టైం పడతది కదండీ! అంతలోపల మనము మునగాకుని రాత్రి ఇలాగ కవర్‌లో కట్టిపెడితే నీట్‌గా అసలు దానంతటికదే ఆకు ఊడిపోతుందండి. చూసారా? చూడండి. మనకు పుల్లలు మాత్రమే బయటికొచ్చేసాయి. ఆకు మాత్రం ఇలాగా మనకు సెపరేట్ అయిందనమాట. సో, ఈ మెథడ్ చాలా బాగా వర్తిస్తదండి. ఎందుకంటే మనము కొంచెం కొంచెం ఇలాగ దుస్సుకొని, అలాగే వాటమ్మడి ఈనెలు ఇరగటం ఇలాగా ఉంటుంది కదా! అలా కాకుండా ఒక కవర్‌లో కానీ, ఒక టవల్‌లో కానీ మనం ఇలాగ కట్టి పెట్టామనుకో నీట్‌గా ఇలాగా ఆకు విడిపోతుంది. ఇంకా ఇప్పుడు వీటిలో కాస్త నీళ్లు పోసేసి ఈ విధంగా నీట్‌గా కడిగేసుకొని, ఒక రంధ్రాలున్నటువంటి ప్లేట్‌లో వేసేసుకొని మనము ఆరబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి. మునగాకుతో మనము చాలా అంటే చాలా రెసిపీస్ చూపించాను. అలాగే మునగాకుతో తప్లెట్లు చూపించాను. అలాగే పొడిలు కానీ,
ఇంకా మునగాకుతో కర్రీ పెసరపప్పు వేసేసి కర్రీ కూడా చూపించాను. ఇప్పుడైతే నీట్‌గా ఆరబెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ పప్పు ఉడుకుతుంది. అలాగే అన్నం కూడా రెడీ అవుతుంది. ఇంకా ఇక్కడ రసంకి కొంచెం కందిపప్పు తీసేసుకొని ఇలాగ ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు కందిపప్పు 50% ఉడికిన తర్వాత మనము నీట్‌గా కడిగి పెట్టుకున్నటువంటి చుక్కాకు అందులోనే వేసేసి వాటితో పాటుగా కొంచెంగా మెంతి ఆకు, అలాగే కొంచెం ధనియాలను తీసుకొని ఈ విధంగా మనం నలిచి వేసేసుకుంటే పప్పు కమ్మటి వాసన వస్తుందండి. ఇంకా ఆ తర్వాత మనము చింతపండు మనకు తగ్గట్టుగా చింతపండు వేసేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఒక్కసారి అలాగా కుదిచ్చి మనము మూత మూసేస్తే సరిపోతుంది. చూడండి పప్పు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మనము కుక్కర్‌లో కన్నా పక్కన చేసుకుంటే కూడా కాస్త కొంచెం టైం ఎక్కువ పడతది గానీ పప్పు అయితే కమ్మగా ఉంటుందండి. అన్నీ ఒకేసారి వేసుకొనైనా కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మునగాకైతే కొంచెం ఆరలేదండి. కాబట్టి టిష్యూ పేపర్‌లో ఇలాగ వేసేసి పైన టిష్యూ పేపర్‌తో ఇలాగ ఒత్తేసి ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండీ తీసేసుకొని ఈ విధంగా ఒక గుప్పెడు మునగాకు వేసేసి ఈ విధంగా సిమ్‌లో పెట్టుకొని ఒట్టిగా వేయించుకోవాలండి. ఇంకా అది కాస్త మనకు వేగడానికి మనకు టైం పడుతుంది కదా! అంతలోపల నేను ఇలాగా ఆలూని నీట్‌గా పీల్ తీసేసి నీళ్ళల్లో బాగా కడిగి తుడిచి ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను. చూడండి మనకు ఒట్టిగా అయింది కదా ఆకు. ఆ తర్వాత వీటిలో మనం ఏం చేయాలంటే 2 స్పూన్ల కందిపప్పు, అలాగే 2 స్పూన్ల మినపప్పు, వాటితో పాటుగా 1 స్పూను జీలకర్ర, అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు వేసేసి కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్‌లో పెట్టి వేయించుకున్నామనుకో చాలా చక్కగా వేగుతాయి. చివర్లో ఒక 2 స్పూన్ల నువ్వులు వేసేసి చిటపటా అనేంత వరకు వేయించుకోవాలండి. ఇంకా ఇవి మెయిన్‌గా మనం సిమ్‌లో పెట్టి వేయించుకుంటేనే మనకు నోట్లో వేసుకుంటే కూడా కమ్మటి వాసన వస్తుందనమాట. చూసారా? ఇలాగ చక్కగా వేయించుకోవాలి. అలాగే మునగాకును మనము నలిచి చూస్తే పొడి పొడిగా అవుతుంది కదా! ఇలాగ వేయించుకోవాలండి. ఇంకా ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. ఇంకా అంత లోపల నేనేం చేశానంటే అదే కడాయిలోనే కొంచెంగా ఆయిల్ వేసేసి ఈ విధంగా మనం కట్ చేసుకున్నటువంటి ఆలూని వేసేసి ఇలాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను. ఇవి మనకు పూర్తి క్రిస్పీగా కానవసరం లేదండి. జస్ట్ కొంచెం మనకు ఉడికి బాగా విడిపోయి అంటే మనకు ఆలు ఇలాగంటే విడిపోయేటట్టుగా ఉంటే సరిపోతుందనమాట. ఇంకా ఇవి బాగా ఉడికాయి. అలాగే మనము స్పూన్‌తో ఇలాగంటే కట్ అవుతూ ఉన్నాయి చూడండి. కాబట్టి ఇంతవరకు మాత్రమే మనం వేయించుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనము పెన్నంలో ఒక గుంతలాగా చేసేసుకొని వాటిలో పోపు గింజలు అంటే మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇలాగ వేసేసి వీటన్నింటిని ఈ విధంగా వేయించుకోవాలండి. ఇది మనము మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ ఉండాలనమాట. ఈ రెసిపీ చాలా అంటే చాలా బావుంటుందండి. మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఎప్పుడు మనము ఒకేలాగా అంటే ఎల్లిపాయ పొడి వేసి చేసుకుంటూ ఉంటాం కదా! అలాగా కాకుండా ఇలాగ వెరైటీగా ఒకసారి చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు వీటిలోకి 1 స్పూన్ ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఈ విధంగా కలియబెడుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇందులో వేసేసి ఇలాగ కలుపుకోవాలి. ఈ పొడి కూడా మనకు తగ్గట్టుగా వేసేసుకోవాలండి. మీకు ఒకవేళ ఎక్కువ అవుతాది అని అనుకుంటే కాస్త తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇలాగ కలియబెడుతూ చూపిస్తున్నాను చూడండి. మీరు ఒకవేళ మునగాకు వేసాం కదా చేదేమో అని అనుకుంటారేమో, అసలు అలా ఏమీ ఉండదండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీ పిల్లలు కూడా కనుక్కోలేరండి. ఏంటమ్మా వెరైటీగా ఉంది, అసలు ఏమి వేశావని అడుగుతారు. అంత బావుంటుందనమాట. అందులో వీటిలో మినపప్పు, కందిపప్పు అన్నీ వేయించి వేశాం కదా! సూపర్ టేస్ట్ అండి. తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత కొంచెం పొడి మిగిలిందండి. వాటిలో కొంచెంగా ఉప్పు, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టాను. ఈ పొడి కూడా మనము వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసేసుకొని ఈ పొడి వేసుకొని కలుపుకున్నామనుకో అదుర్సండి. అంత బాగుంటుందనమాట. మునగాకు పొడి అండి ఇది. కొంచెం చల్లారిన తర్వాత ఎత్తిపెట్టుకుంటే సరిపోతుందనమాట. చూసారా ఎంత బాగా పొడి పొడిగా వచ్చింది కదా! మెయిన్ ఏంటంటే ఇది కర్డ్ రైస్‌లోకి కూడా చాలా బావుంటుందండి. అలాగే ఈ రెసిపీ వచ్చేసి కొంచెం ఆయిల్‌తోనే మనం ఇలాగా ఆలు వేపుడు తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత పప్పులో ఉప్పు వేసేసుకొని ఈ విధంగా ఎనుపుకొని అలాగే పోపు పెట్టేసుకొని తీసేసాను. చూసారా చుక్కాకు పప్పు ఎంత బావుంది కదా! మీరు ఇదే విధంగానే గోంగూర పప్పు కూడా చేసేసుకోండి. సూపర్‌గా ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా కూడా పప్పు చేసినాను అంటే గిన్నెను కొంచెం వేడి చేసేసి ఇలాగ పప్పు తీసి సెపరేట్‌గా 2 గిన్నెలలో ఇలాగ వేసుకుంటానండి. ఇలాగ ఎంతమంది వేసుకుంటారనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఆలు వేపుడు చూడండి ఎంత బావుంది కదా! ఇంకా ఆ తర్వాత ఈరోజేంటంటే మా చిన్నమామయ్య వాళ్ళ మనవరాలికి వడిబియ్యం పెడుతున్నారనే ఉద్దేశంతో పిలిచారండి. నేను కూడా ఇంకా వంట అంతా చేసేసి రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాను. అయితే మనం వడిబియ్యం వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను.
ఫస్ట్ మనము ఒక బౌల్ కానీ తీసుకుంటాం కదా, వాటిలో కొంచెంగా పసుపు కుంకుమ వేసేసి ఇలాగా 3 దోసిళ్ళు బియ్యం వేసేసి అలాగే 3 పిడికెళ్ళు బియ్యం ఇలాగా వేసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మంగళకరమైనటువంటి వస్తువులు తీసుకొని వెళ్తాం కదా, సో ఫస్ట్ అయితే పసుపుని ఇలాగా ఒక ప్యాకెట్ లాగా ఇలాగా చేసుకొని ఈ విధంగా కట్టుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత కుంకుమను కూడా ఇదే విధంగానే కట్టుకుంటున్నానండి. ఇంకా ఆ తర్వాత 2 కొబ్బరి గిన్నెలు పెట్టుకున్నాను. అలాగే 2 ఇత్తనం పండ్లు, మనం ఏమైనా గానీ జాంకాయ కానీ, కమలా పండు కానీ ఏవైనా కూడా విత్తనంగా ఉండేటటువంటి పండ్లు ఇలాగ పెట్టుకోవాలి. సో నేనైతే ఆపిల్ పండ్లు పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఆకులు 3 ఆకులు, 2 ఒక్కపేళ్ళు, అలాగే పసుపు కొమ్ములు, ఇంకా వాటితో పాటుగా డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నానండి. వాటిలో ఒక 2 ఖర్జూర పండ్లు పెట్టుకున్నాను. ఇంకా అలాగే మనము ఏదైనా గిఫ్ట్‌గా ఇవ్వాలి కదా, సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతన్నా పెట్టు వాటిలో ₹1 ఎక్స్‌ట్రా పెట్టేసి ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత పూలు పెట్టుకుంటున్నాను చూడండి. ఇవి మా చెట్లకు పూసాయన్నమాట. ఎంత బాగున్నాయి కదా! ఇంకా ఆ తర్వాత ఒక డజన్ గాజులు పెట్టుకున్నాను. ఇంకా అలాగే 2 జాకెట్ పీసులు పెట్టుకున్నానండి. ఇలాగా అన్నీ రెడీ చేసేసుకొని ఈ విధంగా తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత నేను రెడీ అయ్యి వెళ్తున్న టైంలోనే మా ఇంకొక మామయ్య కూతురొచ్చిందండి. సో మా పిన్నిని చాలా సార్లు మీరు చూసే ఉంటారు. అయితే మా పిన్ని వస్తూ ఆపిల్ పండ్లు, కమలా పండ్లు తీసుకొనొచ్చిందనమాట. మొన్న అత్తయ్యకి ఏంటంటే మేము రామిరెడ్డిపల్లి అక్కడంతా పోయేసొచ్చాం కదా, కొంచెం హెల్త్ బాలేదండి. సో చూడటానికని వచ్చిందనమాట. ఇక్కడ చూడండి మా పిన్ని హాయ్ అని చెప్తూ ఉంది. మా అత్తయ్య హాయ్ అని చెప్తూ ఉంది. ఇంకా "నువ్వు ఇచ్చేసి రాపో, మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటామని" చెప్పారు. ఇంకా ఇప్పుడు మా ఇంకొక మామయ్య మనవరాలు ఇంటికొచ్చామండి. సో మా పెద్ద బావ కూతురనమాట. ఇంకా పాప చూడండి ఎంత చక్కగా ఉందంటే, కానీ పాపకేంటంటే రోజు మామూలుగా ఫ్రీగా డ్రెస్సులు వేసేసి ఈరోజు ఇలాగా మనకి ఎక్కువగా అంటే హెవీగా ఉన్నటువంటి డ్రెస్సులు వేస్తే పిల్లలు ఇలాగనే ఏడుస్తూ ఉంటారు కదా, పాపం ఏడుస్తూనే ఉందండి. అందులో మనకేంటంటే పల్లెటూర్లలో చిన్న పిల్లల్ని అందరూ ఎత్తుకుంటారు కాబట్టి బాగా అలవాటైపోతారు. కానీ ఈ టౌన్‌లలో ఒకే ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎవరైనా కొత్తోళ్ళని చూస్తే కూడా ఏడుస్తూ ఉంటారండి. అయితే నేను పోయేసరికే అక్కడ ఒడిబియ్యం పెట్టేశారు. సరే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇస్తానని చెప్పి కూర్చోబెట్టి ఇలాగా ఫస్టు పసుపు, కుంకుమ ఇచ్చేసి ఆ తర్వాత కాళ్ళకి ఇలాగా ఎక్కడ తెరిపే లేకుండా పసుపు పట్టిస్తూ ఉన్నానండి. పాప ఏడుస్తుంది కదా, పాపము ఒడిలోనే పెట్టుకొని కూర్చోయిందనమాట. సరే అని చెప్పి పాపకి కొంచెంగా కుంకుమ పెడుతున్నానండి. ఇప్పుడేంటంటే పిల్లలకు కళ్ళల్లో పడతాదేమో అని భయం కదా, కాబట్టి నేను చాలా కొంచెంగా పెట్టాను. ఇంకా ఆ తర్వాత నేను తెచ్చినటువన్నీ ఇలాగ ఇచ్చేస్తూ ఉన్నాను. మెయిన్‌గా నిజంగా ఒడిబియ్యం పోయటం అనేది ఒక వేడుకనేనండి. మన ఇంటి ఆడపడుచులకు ఈ విధంగా పోస్తే చాలా అంటే చాలా మంచిదనమాట. అన్నట్టు మా మామయ్య వాళ్ళు ముగ్గురు, అలాగే మా ఇంటి ఆడపడుచులొచ్చేసి నలుగురండి. ఇప్పుడు మా అత్తయ్యని చూడ్డానికొచ్చారు చూడండి, మా పిన్ని వాళ్ళ నాన్నగారు, అలాగే మా మామయ్య గారు, ఇప్పుడు ఒడిబియ్యం పోసినటువంటి పాప అంటే పెద్ద బుజ్జి అని పిలుస్తామండి మేము. సో పెద్ద బుజ్జి వాళ్ళ అబ్బగారు. సో టోటల్‌గా ముగ్గురనమాట. ఈ విధంగా అందరూ మేము చాలా బాగా కలిసి ఉంటాము. ఆల్రెడీ మేము దర్గాకు చేసినటువంటి వీడియో నేను ఇంకా పోస్ట్ చేయలేదండి. ఆ వీడియోలో అయితే అందరూ ఉన్నారనమాట. ఇంకా అక్క అంటూ ఉంది, "ఎప్పుడు పెడతావు ఆ వీడియో? అసలు ఎన్ని రోజులైంది? నువ్వు ఎప్పుడు పోస్ట్ చేస్తావు?" అని అంటూ ఉంది. "త్వరలోనే పెడతానక్క" అని చెప్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఇలాగ అందరం కలిసి ఫోటో దిగుతూ ఉన్నాము. సో మా మామయ్య వాళ్ళ మనవరాలు ఎలా ఉంది అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసారు కదండీ ఇవాల్టి వీడియో. తప్పకుండా ఈ విధంగా మనము చుక్కాకు పప్పు అయితేనేమి, వెరైటీగా ఆలు వేపుడైతేనేమి, మనం ఎప్పుడైనా ఎవరికైనా ఒడిబియ్యం పోస్తున్నారని పిలిచినప్పుడు ఈ విధంగా తీసుకొని వెళ్ళాలి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.